భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో రెండవ వన్డే మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది. మొదటి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. మొదటి మ్యాచ్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన అర్ధశతకం నమోదు చేసి జట్టును విజయానికి నడిపించాడు. అదే సమయంలో ఓడిఐల్లో 3000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత బ్యాటర్గా కూడా రికార్డు సృష్టించాడు. బౌలింగ్ విభాగంలో భారత యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన హర్ష్ దూబే 3 కీలక వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు రెండవ వన్డేలో భారత్ గెలిస్తే సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అందుకే ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. బ్యాటింగ్లో రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ వంటి ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తే ఆఫ్ఘనిస్తాన్ భారత్కు గట్టి పోటీ ఇవ్వగలదు. అలాగే రషీద్ ఖాన్, మహ్మద్ నబీ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు భారత బ్యాటర్లకు సవాలు విసరనున్నారు. భారత్ తరపున శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం. లక్నో ఎకానా స్టేడియం పిచ్ సాధారణంగా బౌలర్లకు సహకరిస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు మంచి టర్న్ లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల మధ్య ఓవర్లలో స్పిన్ బౌలింగ్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చు. మరి ఈ మ్యాచ్లో భారత్ సిరీస్ను సొంతం చేసుకుంటుందా, లేక ఆఫ్ఘనిస్తాన్ తిరిగి పోరాటం చేసి సిరీస్ను సమం చేస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది. నా అంచనా ప్రకారం భారత్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ను తక్కువ అంచనా వేయలేదు. ఈ మ్యాచ్పై మీ అంచనాలను కామెంట్ చేయండి. భారత్ గెలుస్తుందా, ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందా?